ఉద్యోగం వచ్చిందా? చాలా మంది మగవాళ్ళతోటేనా? లీకేజీ కుళాయిలాగా ఏమిటో కలపన. ఉద్యోగం వచ్చిందా అన్న వరకు బాగా ఉంది. బాగా మగాళ్ళని చోటే అడుగుతాయేంటి? నాకు ఒళ్ళు వెళ్ళిందంటే నేను పుట్టింటి కొనేస్తాను. దాంతో వాటర్ లేని ఏరియాలో జనంలాగా కొనమంటావు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? కట్టాయి, ఆ కోయ కట్టాయి. ఏటనేది నీకు ఉద్యోగం ఇవ్వలేదు, సారీ, ఎవర్ సిన్సియర్లీ అంటూ వచ్చేస్తున్నా? అవును డాడీ, అప్లై చేసిన ప్రతి చోట నుంచి వచ్చే రిప్లై ఇది. అంత మాత్రాన నేను దిగులు పడ్డాను. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తీరుతాను. మీ పట్టుదలే నాకు ఉండుంటేనా మొదటి పెళ్లి వాడిని చేసుకుని ఉండేదాన్ని. నీ గోలంటే మధ్యలో నిన్ను ఓహే కాకుండా నానబెట్ట. చూడలే, శుభ్రంగా నా పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అప్లికేషన్ పెట్టు. అక్కడ ఇంజనీర్ నేనే కనుక నీకు ఈజీగా ఉద్యోగం ఇచ్చేస్తాను. అక్కర్లేదు డాడీ, నాకు రికమెండేషన్స్ మీద వచ్చే ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నా చదువు చూసి, నా తెలివితేటలు చూసి ఉద్యోగం ఇవ్వాలి తప్ప తండ్రి చూసి పాపం చూసి కూడా నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఎప్పటికైనా నేనే సంపాదిస్తాను. అల్లుడు గారు, రండి గారు. ఫ్యూచర్ లో అవుతాను కానీ ప్రస్తుతానికి నేను ఎవరికి అల్లుడు కాదండి. మీరు అంత మాట అనకూడదు అల్లుడు గారు. నా మాట వింటేనే నా గుండె పచ్చికుండలా విచ్చిపోతుంది. మా అమ్మాయి మీకోసం దిగులు పడి మంచం ఎక్కబోతే నేను మంచం తీసేశాను. అప్పటి నుంచి రోజు కుర్చీలోనే కూర్చుని కుమిలిపోతుంది పాపం. కావాలంటే నేను వచ్చి ఓదరుస్తానండి, అంతేగాని నేను ఎవరికి అల్లుడు కాదండి. అదిగో మళ్ళీ అదే మాట. మీరు రండి, మీరు రండి అల్లుడు గారు, లోపలికి రండి. రండి రండి రండి. దానికి నా మాట వినండి. ఒక్క ఛాన్స్ ఇచ్చి నన్ను వదిలిపెట్టండి. పారిపోతే మీరు చెప్పట్టు కొట్టండి. ఇంటి దాకా వచ్చిన తర్వాత మిమ్మల్ని నేను వదులుతానా? అరిసెలు, ఆవకాయ, గడ్డ పెరుగు, అమ్మాయి అన్ని మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు తినక తప్పదు. ఆ తర్వాత కడుపులో ఏమైనా గడబడైతే ఆరోగ్యం ఆగచ్చు. కొంచెం ఇదెక్కడ గొడవరా బాబు? గజేంద్ర మోక్షంలో గజాన్ని మొసలు పట్టుకున్నట్టుగా ఈయనెక్కడ దాపురించాడు? అసలు ఈ చిన్నాడు ఎక్కడ తెచ్చాడు? చిన్నారా, చిన్నారా బాబు కూర్చోండి. చిన్నారా ఇంట్లో కూర్చోవా? వచ్చారు, తచ్చారు. ఈయనంట లంక దగ్గర లంకడేలాగా గేటు గారు కాపలా వేసి నన్ను అల్లుడు అంటారేంట. సీతాపతి గారు, మీరు కళ్ళతోడు పెట్టుకుని చూడండి. మీరు మీ అల్లుడు కాదు, నా కజిన్ బ్రదర్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. మీరు వదిలేస్తే జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాడు. నిజమేనయ్యా, మా అల్లుడు కాదు, ఆకారాన్ని బట్టి మా అల్లుడేమో అనుకున్నాను. మన్నించండి బాబు. పర్వాలేదండి, మా అల్లుడు మళ్ళీ మొదలుపెట్టారు. ఆ పెట్టి తీసుకురారా? ఏమనుకోవద్దండి. అలాగే ఏమనుకో. మా అల్లుడు ఎప్పుడు వస్తాడు? మా కంపెనీకి ఎవరే? నేను వచ్చిన తర్వాత ఇది నువ్వు 60వ అడగటం. బాగుంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. పడుతున్నావు, ఏజెన్సీ తీసుకుంటావా? వచ్చిన దగ్గర నుంచి టీఎన్ నీ గోళ, కింద ముసలాయన అల్లుడు అల్లుడు నాయ గోళ. మీ ఇద్దరికైనా పిచ్చుకొక్కరిసిందా? నా సంగతి అలా ఉంచరా. పాపం ఆయన అల్లుడు ఆమోదంలో చిన్న కడుపులాంటి తెచ్చాడు. మంచి సమయంలో వచ్చిందని ఉన్నదంతా అమ్మేసుకుని పూర్వంతా కట్ల ఇచ్చి కూతురు కట్టబెట్టాడు. ఆ అమ్మాయి వెళ్ళి 4వ రోజు నుంచి వాడు ఆ అమ్మాయిని చెత్తకొట్టడమే ఉద్యమంగా పెట్టుకున్నాడు. అంటే మంచి రోజు చూశాడు, పాప అమ్మాయిని తమ్మ తరివేశాడురా. చూసావా, పెద్దలు కులం, గోత్రం, వంశం, వంకాయలు కుదిర్చిన సంబంధం ఎలా తగలబడిపోయిందో. అందుకే పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోకూడదు. అంటే చిన్నపిల్లలు ఎవరైనా కుదిర్చిన సంబంధం చేసుకోవాలా? జోకులు ఇక. అమ్మాయిని ప్రేమించి మనసు విప్పి మాట్లాడుకుని ఇష్టాలు కష్టాల గురించి తెలుసుకుని ఆ పైన పెళ్లి చేసుకోవాలరా సన్నాసి. మా పద్ధతి ప్రకారం పెళ్లి చూపులకెళ్ళి వాళ్ళు పెట్టిన స్వీట్లు గట్రా తిని అమ్మాయికి పాటలు మాటలు కుశల ప్రశ్నలు వేసి ఆ తర్వాత పెద్దలు చెప్పిన ప్రకారం పెళ్లి చేసుకోవడం మంచిది అనిపిస్తుందిరా. నీ కర్మ, ఈ ప్రపంచంలో నేనెవ్వరూ బాగు చేయలేడు. అలాగే చూడు, నేను మాత్రం ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. చేసుకో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.